మీరు ఒకవేళ ఈ కంప్యూటర్ లో పనిచేసే వాళ్ళైతే, లేకపోతే బాగా ఫోన్లలో సినిమాలు, ఫోన్లో లేకపోతే టీవీలలో సినిమాలు చూసే బ్యాచ్ డెఫినెట్ గా మీకు డ్రై ఐస్ ప్రాబ్లం వస్తుంది. సో వీక్లీ వన్స్ ఈ ఆముదం యొక్క డ్రాప్స్ ని ఐస్ లో వేసుకోండి వీక్లీ వన్స్. వేసుకుంటే అందులో ఉన్న డ్రైనెస్ అంతా పోయి మంచి మాయిశ్చర్ ఇస్తుంది కళ్ళకి. లేకపోతే ఏమవుతుందంటే ఇలా మీరు ఊరికే ఇలా ఇలా అంటూ ఊరికే మూసి అది మీరు గాలి కూడా రానంత దుర్భర పరిస్థితి వస్తుంది. డ్రై ఐస్ అంటారు వాటిని. అంత డ్రై అయిపోతాయి ఐస్. ఇంకొకటి మనలో డస్ట్ ఎక్కువ ఇండియాలో. ఇప్పుడు మా పిల్లలు ఇండియా విజిటింగ్ కి వెళ్ళొచ్చాక ఐ డాక్టర్కి వెళ్ళినప్పుడు అందులో ఎంతో ఇసుకుందని చెప్తాడు. ఐలో బోల్డ్ అని తీసుకుంది అంటాడు. ఎందుకంటే అక్కడ అంత పొల్యూషన్ ఉంటుంది. సో ఈ ఆముదం వేసుకున్నప్పుడు ఏమవుతుంది, మీకు ఆ సైడ్ కి వచ్చేస్తుంది ఆ పొల్యూషన్. ఐలో ఉన్న మట్టి అంతా సైడ్ కి వచ్చేస్తుంది మీరు పొద్దున్న లేసేసరికి. అందుకని వీక్లీ వన్స్ ఆముదం వేసుకోండి డ్రాప్స్. అందులో ఒక్కొక్క డ్రాప్ సరిపోతుంది. అది కూడా పండుకునేటప్పుడే వేసుకోవాలి, డే టైంలో వేసుకోవద్దు. ఇంకొకటి, మీరు బాగా టీవీలు చూసే వాళ్ళు డెఫినెట్ గా ఇంకొకటి ఏం చేయండి అంటే, గంటకు ఒకసారి, టీవీ అనే కాదు, ఈవెన్ కంప్యూటర్ మీద పనిచేసే వాళ్ళకి, మోస్ట్లీ కంప్యూటర్ మీద పనిచేసే వాళ్ళకి నేను ఈ ప్రాబ్లం చూస్తున్నా. 40 to 50 మధ్యలో ఈ బ్రెయిన్ లో ఇల్యూజన్ స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకంటే అలా చూసి స్క్రీన్ చూసి వాళ్ళు ఒకలాగా దేన్ని ఉంటే అదే పిచ్ లాగా పడిపోతున్నారు. వాళ్ళు ఫ్యామిలీని లూజ్ అవుతున్నారు. అలాంటి వాళ్ళు అంటే అదొక మెంటల్ ఇల్నెస్ అన్నమాట. అది వస్తుంది ఇప్పుడు చాలా మంది చూస్తున్నాను నేను. అయితే అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, మీరు గంటకు ఒకసారి 3 minutes అయినా పర్లేదు, 5 minutes అయినా పర్లేదు, ఈ బాడీని అంతా స్టిఫ్ చేసుకోండి. ఇలా ఇలా ఈ చేతుల్ని కూడా బాగా ఇలా స్టిఫ్ చేసుకోండి. బ్యాక్, హ్యాండ్స్, లెగ్స్. ఒకసారి హ్యాండ్స్ లెగ్స్ చేసుకోరాకపోతే ఉట్టి హ్యాండ్స్ ని బాగా స్టిఫ్ చేయండి. ఫేస్ ని బాగా స్టిఫ్ చేయండి. కళ్ళు మూసుకోండి గట్టిగా. ఇలా బాగా స్టిఫ్ చేయండి ఫేస్ ని కూడా. ఇలా ఇలా తెచ్చి కూడా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు. ఇలా బాగా మొత్తం స్టిఫ్ చేయండి బాడీ, బ్యాక్, చేతులు, ఈవెన్ కాళ్ళు కూడా ముందుకు పెట్టి ఇలా కింది కంటూ బాగా స్ట్రెచ్ చేయండి. పైకంటూ ఇలా పైకంటూ బాగా స్ట్రెచ్ చేయండి, కింది కంటూ స్ట్రెచ్ చేయండి. ఇది లెగ్స్ ని బాగా, ఈవెన్ బటక్స్ ని అన్నిటిని మొత్తం బాడీ అంతా స్ట్రెచ్ ఇలా చేసి ఒక్క 3 నిమిషాలు రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ ప్లస్ ఐస్ ని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసుకోండి. ఐస్ ని, ఎందుకంటే మీరు ఐస్ కి బాగా స్ట్రెయిన్ చేస్తున్నారు. ఈ ఐస్ స్ట్రెయిన్ అయితే మొత్తం బాడీ స్ట్రెయిన్ అవుతుంది. ఎందుకంటే ఐస్ లోంచే మీకు ప్రతి ఒక్కటి జ్ఞానం లోపలికి వెళ్తుంది. సో ఐస్ ని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసుకోండి. అయితే ఈ ఐస్ బ్రెయిన్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసుకోండి. ఐలోంచి బ్రెయిన్ లోకి వెళ్తున్నట్టు, బ్రెయిన్ లోంచి ఐలోకి వస్తున్నట్టు. అది ఇలా కొంచెంసేపు రైట్ ది, కొంచెంసేపు లెఫ్ట్ కి. ఇది ఒక్క నిమిషం చేసినా పర్లేదమ్మా, 2 నిమిషాలు 3 నిమిషాలు చేసినా పర్లేదు. ఇది ఒక 3 నిమిషాలు, అదొక 3 నిమిషాలు, గంటకోసారి చేయండి. గంటకు వీలు కాకపోతే 2 గంటలకు చేయండి, 2 గంటలు లేకపోతే 3 గంటలకు చేయండి. కానీ మీరు ఇది ఒక 3 minutes, అదొక 3 minutes, లేకపోతే ఐస్ ది 5 minutes పెట్టుకున్నా చాలు. రోజంతా గంటలు అవసరం లేదు. కానీ దీనివల్ల ఏమవుతుంది, మీరు గంట సేపు చేసిన యొక్క స్ట్రెస్ రిలీజ్ అయిపోతుంది.